నమ్మకమైన జాన్. ఒకానొకప్పుడు డెలూలియా ద్వీప సామ్రాజ్యంలో థియోడర్ అనే యువ మరియు ఆకర్షణీయమైన రాజు నివసించేవాడు. థియోడర్ తన ప్రజలను ప్రేమించేవాడు. తన రాజ్య ప్రజలను సంతోషపెట్టడానికి ఎల్లప్పుడూ కృషి చేసేవాడు. డెలూలియా ద్వీపాల సమూహం ఇది గొప్ప ఆర్థిక వ్యవస్థతో రాజ్యంలో వ్యాపారులు మరియు వారి పొరుగు రాజ్యంతో వర్తకం చేసేది. రాజు తన అత్యంత నమ్మకమైన సేవకుడు జాన్తో కలిసి రాజ్యంలోకి బయలుదేరాడు. థియోడర్ జాన్ యొక్క పాత స్నేహితుడు టెడ్ అనే వ్యాపారి వలె వేషం మార్చుకున్నారు. రాజు కలిసి రాజ్యం తిరగసాగాడు. థియోడర్ తన ప్రజలను సంతోషపెట్టడానికి ఉత్తమమైన మార్గాల్ని తెలుసుకునేవాడు. ఎలా ఉన్నావు మాటి? ఇదిగో టెడ్, జాన్ మీకోసం ఎదురు చూస్తున్నాడు. అతను దాన్ని కనుగొన్నాడు. ధన్యవాదాలు మాటి. రాజ్యంలోని అన్ని గందరగోళాలకు కారణమైన మృగాన్ని మేము బంధించాము. కానీ నేను చెప్పాలి, ఇది కొంచెం శబ్దాలని చేస్తోంది. పర్వాలేదు. ఏమిటి అయితే ఆ విషయం ఏమిటి? నేను అనుకోవడం అది ఒక ఫెర్రెట్. ఎవరు నువ్వు వస్తువు అంటున్నావు? నన్ను ఈ పెట్టె నుండి బయటికి తీ. నేనేం వస్తువునో చూపిస్తాను నీకు. ఇది మాట్లాడుతోంది. అవును, మీరు తెలివైన వారు. నా పేరు ఫ్రెడీ. ఆ దుష్ట మాంత్రికుడు అలిస్టైర్ నన్ను ఈ బొచ్చుగల చిన్న తోలుబొమ్మగా మార్చాడు. మీరు నన్ను ఇక్కడ పట్టుకున్నప్పుడు నేను కొంత ఆహారాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ పాత విజర్డ్ నా రూపాన్ని మార్చేశాడు. ఇప్పుడు నన్ను ఇక్కడి నుంచి తప్పించండి. అయితే అతను మిమ్మల్ని పొట్టి ఫెరెట్ గా ఎందుకు మార్చాడు? నేను కింగ్ జేరియస్ కోసం స్వర్ణకారుడిగా పనిచేసేవాడిని. కింగ్ జేరియస్? అవును, ఆ వ్యక్తి అలిస్టైర్ అన్ని స్వర్ణకారులపై ఒక బంగారు పథకాన్ని వివిధ రూపాల్లో తన వద్దకు తీసుకురమ్మన్నాడు. ఇది మిగతా ప్రజలను బాధలు మరియు అసంతృప్తికి గురి చేసింది. ఆ శాపం అది నన్ను ఒక విధంగా చుట్టుకుంది. నేను పరిగెత్తడానికి ప్రయత్నించాను. నేను చేయకముందే అలిస్టైర్ నన్ను కనుగొని ఇలా మార్చేశాడు, ఇలా చేసేశాడు. అయ్యో, పెద్ద పొరపాటే. ఓ, నేను అతన్ని కనుగొని అతనికి పాఠం చెప్తాను. నేను మీకెందుకని సాయం చేయను. నువ్వా? నువ్వు ఇంకా ఏ సైన్యం? నాకు సాయం చేయగలవారు ఎవరైనా ఉంటే అది రాజు ఒక్కరే. అతను మంచి మనిషి అని విన్నాను నేను. సార్, మీరు మొదట దాని గురించి ఆలోచించాలని అనుకుంటున్నాను. జారియస్ మీకు మరియు మీ తండ్రికి కొన్నేళ్లుగా శత్రువుగా ఉన్నాడు. మీరు నిజంగా అక్కడికి వెళ్లి పోరాటం ఎంచుకోవాలనుకుంటున్నారా? ఓ, చింతించకండి జాన్, అతనికి కూడా తెలియదు. అక్కడ మీరు ఇద్దరు మనుషులు ఏం గుసగుసలాడుకుంటున్నారు? ఓ, చింతించకండి. నా పేరు టెడ్, ఇతని పేరు జాన్. మేమిద్దరం నీకు సాయం చేస్తాం, పదండి. టెడ్ మరియు జాన్ ఫ్రెడీని తిరిగి కిటికీలోకి రాజగదిలోకి తీసుకెళ్లారు. ఇక్కడ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఒకవేళ రాజు కనుక్కుంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఓ, చింతించకండి ఫ్రెడీ. హలో ఫ్రెడీ. శుభాకాంక్షలు మహారాజా. మీ గదిలోకి వచ్చినందుకు క్షమాపణలు సార్. ఫ్రెడీ, నేను టెడ్ని. ఇంకా అందరూ నన్ను మహారాజు థియోడర్గా పిలుస్తూ ఉంటారు. మహారాజా, ఇంతకు ముందు నేను మీతో మాట్లాడిన విధానానికి క్షమించండి. అది సరే, మీరు విశ్రాంతి తీసుకోవడానికి మీ గదిని జాన్ మీకు చూపిస్తాడు. రేపు సూర్యోదయం అవ్వగానే మనం అందరం కలిసి బయలుదేరుదాం. సరే అయితే. ఇటు పక్కకి రా. థియోడర్ రాజుకి అతను ఏం చేస్తున్నాడో తెలుసని అనుకుంటున్నాను. నేను గేట్స్ ని ఎలా దాటాలా అని ఆలోచిస్తున్నాను. నా వద్ద సరైన మార్గం ఉంది. జారియన్ రాజు బంగారంపై మక్కువ పెంచుకున్నాడు. మనం గోల్డ్ స్మిత్ల వేషంలో వెళ్ళి యువరాణిని ఓడ వద్దకు రప్పించి ఆమెకి బదులుగా నన్ను విడిపించమని రాజుని కోరవచ్చు. అప్పుడు అతను వినవచ్చు కూడా. ఫ్రెడీ మొత్తం ప్రణాళికను జాన్ కు వివరించాడు. మరుసటి రోజు ఉదయం వారు
ఓడ వద్దకు వెళ్లారు. థియోడర్ రాజుకు తమ ప్రణాళికల గురించి చెప్పారు. వారు గోల్డెన్ కింగ్డమ్ కు ప్రయాణించారు. మనం తెలియని సముద్రంలోకి ప్రయాణించబోతున్నాం. యువరాణిని ఓడలోకి తీసుకువెళ్తున్నాం. ఆపై వారు నన్ను మారుస్తారు. లోపలికి వెళ్దాం. నేను చాలా ఆకలితో ఉన్నాను. ఓ, ఇదేమిటి? ఇది యువరాణి యొక్క పెయింటింగ్ సార్. యువరాణి సోఫియా. నా మొత్తం జీవితంలో నేను చూసిన అత్యంత అందమైన మహిళ ఈమె. ఇప్పుడు నేను ఆమెను తిరిగి రాజ్యానికి తీసుకువెళ్ళి ఆమెతో గడపాలని అనుకుంటున్నాను. నేను ఆమెను మహారాణిగా చేస్తాను. ల్యాండ్ హో! నేను గోల్డెన్ కింగ్డమ్ చూస్తున్నాను. అద్భుతం! ముగ్గురు కోట వరకు వెళ్లి కోర్టు గదిలోకి వెళ్లారు. నేను మిమ్మల్ని ప్రవేశించడానికి అనుమతి ఇవ్వలేను. మేము ప్రిన్సెస్ మరియు కింగ్ స్టారీ కోసం బహుమతుల్ని తీసుకుని వచ్చాము. ఒక్క క్షణం, నేను ఈ విషయాన్ని వెంటనే మహారాజు గారికి తెలియజేసి వస్తాను. ఫ్రెడ్డీ ఎక్కడికి వెళ్ళాడు? ఇంతలో జాన్ మరియు టెడ్ రాజు మరియు రాణికి కలవడానికి ఎదురు చూస్తున్నప్పుడు ఫ్రెడీ తనను తాను మార్చుకోవడానికి మార్గాన్ని కనుగొన్నాడు. ఎక్కడుంది ఆ మంత్రదండం? ఎక్కడుంది? చూడండి, మరి ఎవరొచ్చారు? ఎందుకంత తొందర? ప్లీజ్. చెట్ట చివరిగా నువ్వు నాకు చిక్కావు. అయ్యో, మళ్ళీ బోన్లోనా? కింగ్ జారియస్ మరియు ప్రిన్సెస్ సోఫియా ఇప్పుడు మిమ్మల్ని చూస్తారు. మంచిది. సమయం గురించి జాన్ రండి. శుభాకాంక్షలు మహారాజా. మహారాజా, నేను మీకు చెప్పాను కదా, ఆ గోల్డ్ స్మిక్స్ వీరే. స్వాగతం. ఒక స్వర్ణకారుడికి ఎల్లప్పుడూ నా రాజ్యంలో స్వాగతం ఉంటుంది. అయితే ఇది యువరాణి కోసం. ఇది చాలా అందంగా ఉంది కదా. ఒక దేవదూత మరొక దేవదూత కోసం. మరియు మా ఓడలో మరి ఎన్నో బంగారు కళాఖండాలున్నాయి మహారాణి. మీరు వస్తే ఎంచుకోవడం చాలా సులభం అవుతుంది. నేను వెళ్ళగలను నాన్నా, ప్లీజ్. ఇది అర్థం లేనిది. నిన్ను నేను ఒక అపరిచితుడి ఓడలోకి వెళ్ళనివ్వను. వద్దు. దయచేసి నాన్న, మీకు ఎక్కువ బంగారం ఉండడం మాత్రమే అవుతుంది. ప్లీజ్. సరే సరే, కానీ ఒంటరిగా కాదు. నువ్వే ఓడలో ఉన్న యువరాణితో వెళ్ళండి. అలాగే, మీ ఆజ్ఞ మహారాజా. ఓ మహారాజా, మీరు ఫ్రెడ్డీని చూసారా? అతను కనిపించట్లేదు. ఓ, చింతించకండి జాన్, అతను తిరిగి ఓడలోకి చేరుకుని ఉంటాడు. టెడ్ మరియు జాన్ యువరాణిని ఓడకు నడిపించడంతో రాజు తన మంత్రులతో ఒకరిని పిలిచారు. వారు ఎవరో, ఎక్కడి నుండి వచ్చారో తెలుసుకోమన్నాడు. ఆ వ్యక్తి ఎవరు మరియు అతను పరిచయస్తుల్లా ఎందుకు కనిపిస్తున్నాడు? వెంటనే తెలుసుకోండి. మీరు కోరుకున్నట్లే మహారాణి. ఇంతలో యువరాణి ఓడలోని వివిధ బంగారు కళాఖండాలను చూసి ఆనందం పొందింది. ఓ వావ్, అతి సుందరమైనవి. ఇవి నాకు కావాలి. ఏది? ఇంకా ఇది కూడా. వెళ్ళి ప్రతిదీ సిద్ధం చేసుకోండి. త్వరలో మనం అందిస్తాం. మీ ఆజ్ఞ మహారాణి. పథకం పనిచేస్తోంది సార్. అవును, సమయం అస్సలు లేదు. మనం ఇప్పుడే బయలుదేరాలి. కానీ ఫ్రెడ్డీ సంగతి ఏంటి మరి? మనకు సమయం లేదు. పద వెళ్దాం. ఇది గోల్డెన్ మాల్ కంటే చాలా మంచిది. ఇక్కడ అందమైన విషయాలున్నాయి. గాడ్ ఎక్కడ ఉన్నారో అని ఆశ్చర్యపోతున్నా. వద్దు! అయ్యో! టెడ్ ఆమె వద్దకు వెళ్లి మొత్తం పరిస్థితిని యువరానికి వివరించాడు. అతను తన నిజమైన గుర్తింపు గురించి, ఫ్రెడీ గురించి, మొత్తం రాజ్యం మీద ఉంచిన శాపం గురించి చెప్పాడు. ఓ యువరాణి,
నేను మిమ్మల్ని చూసిన మరుక్షణమే మిమ్మల్ని చాలా ఇష్టపడ్డాను. నా స్నేహితుడిని కాపాడడానికి మీరు నాకు సాయం చేయరా? మరియు నా మహారాణిగా మారరా? ప్రిన్సెస్ సోఫియా గుండె మెత్తబడింది. ఆమె థియోడర్ రాజుకు సహాయం చేయడానికి అంగీకరించింది. శాపం గురించి నాకు తెలియదు. ఇది భయంకరమైనది. మేము అక్కడికి చేరుకున్నప్పుడు నేను ఒక గమనికను పంపుతా. రాయల్ గార్డ్ సముద్రంలో ఓడర్ రాజుకు తెలియజేయడానికి వెళ్ళాడు. రాజు కోపంగా ఉన్నాడు. ఏంటి? ఆ మనిషి ఎవరో నాకు తెలియాలి ఇప్పుడే. ఇది ఈ ఓడ డెలేలియా రాజు థియోడర్కి చెందిందని తెలుస్తోంది. థియోడర్ రాజు మంత్రికుడు ఎక్కడున్నాడు? నేను వెంటనే అతన్ని చూడాలి. రాజు మెడిషన్ ఛాంబర్లోకి వెళ్లి ఏం జరుగుతుందో అతనికి చెప్పాడు. యువరాణిని తిరిగి తీసుకుని రావడానికి ఓడలో శాపం వేయమని ఆదేశించాడు. మహారాజా, రాజు నాశనం చేసే 2 అద్భుతమైన శాపాలు నా దగ్గర ఉన్నాయి. అయితే చెప్పు. మొదటిది, రాజు ఓడ నుండి దిగగానే ఒక రాయల్ స్క్విడ్ అతని కోసం వేచి ఉంటుంది. అతను గుర్రాన్ని ఎక్కిన క్షణం అది అతన్ని దూరంగా తీసుకువెళ్తుంది. అతన్ని చాలా దూరంగా తీసుకువెళ్తుంది. ఎప్పటికీ తిరిగి రాలేనంత దూరంగా తీసుకువెళ్తుంది. మరి ఒకే మార్గం ఉంది. రాజుకి చెప్పకుండా మరెవరైనా గుర్రాన్ని భయపడితే కనుక, లేకపోతే వారు ఎప్పటికీ స్తంభింపబోతారు జీవితం అంతా. అద్భుతం. మరి అది పని చేయకపోతే 2వ శాపం ఖచ్చితంగా పనిచేస్తుంది. మరి అదేమిటి? మీరు ఈ బంగారు కోటను శాంతి అర్పణగా అతనికి అప్పగిస్తారు. మరియు అతను దీనిని ఉంచినప్పుడు అతను మరియు అతని రాజ్యం మొత్తం రాయిగా మారిపోతుంది. ఈ శాపం గురించి మరి ఎవరైనా అతనికి చెబితే వారు క్షణంలో రాయిగా మారిపోతారు. బాగా చేసావు అలిస్టైర్. రా, వెంటనే రేవుల వద్దకు వెళ్దాం. అయ్యో, వారిని హెచ్చరించడానికి ఓ మార్గాన్ని కనుక్కోవాలి. అతని మంత్రదండం నేను తప్పక అది ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది? ఓపెన్ సస్యం. ఇది పనిచేసింది. సలసిం సలసం. అద్భుతం. ఇప్పుడు నేను వెళ్ళి జాన్ని హెచ్చరించాలి. ఫ్రెడీ మంత్రదండం వేవ్ చేశాడు. పొగగొట్టంతో అతని సన్నని గాలిలోకి అదృశ్యమైపోయాడు. ఇంతలో ఓడ డెలెలియో వద్దకు వచ్చింది. జరియస్ రాజుకు నోట్ పంపమని రాజదూతను పంపించాడు. ఫ్రెడ్డీ అక్కడ బాగానే ఉన్నాడని అనుకుంటున్నాను. ఏయ్ చూడు జానీ. ఎవరు మీరు? నేను ఫ్రెడీని. చూడు, మనకి సమయం లేదు. రాజు చెడు అలిస్టైర్తో చెప్పాడు. అది ఫ్రెడీ జాన్కు తాను విన్నవన్నీ చెప్పాడు. శాపాల గురించి హెచ్చరించాడు. ఎవరైనా రాజుతో చెబితే వారు రాయిగా మారిపోతారని చెప్పాడు. అప్పుడే ఫ్రెడీ జాన్కు అన్ని విషయాల గురించి చెప్పినట్లు అందంగా కనిపించే గుర్రం రాజు ముందుకు నడిచింది. చివరిగా ఈ గుర్రం మమ్మల్ని తిరిగి ప్యాలెస్ కు తీసుకెళ్లడానికి అద్భుతంగా ఉంటుంది. అతను గుర్రాన్ని ఎక్కించబోతున్నప్పుడే జాన్ తన వెనకకు తీసుకెడుతున్న గంట మీద కొట్టాడు. ఇది గుర్రాన్ని భయపెట్టి పరిగెత్తిపోయేలా చేసింది. ఎంత పొగరు! జాన్ రాజుగారికి ఇలా ఎలా చేయగలడు? మరేం పర్వాలేదు. జాన్ నా అత్యంత నమ్మకమైన సేవకుడు. రాజు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయనకు కారణం ఉందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కొంచెంలో తప్పింది. రాజు మరియు యువరాణి ప్యాలెస్ కు వెళ్లారు. ఒక దూత జాన్ వద్దకు వెళ్లి జరియస్ రాజు రాక గురించి చెప్తాడు. అతను అక్కడ ఉన్నాడా ఇప్పటికే? అవును సార్, అతను శాంతితో వస్తాడు. రాజు మరియు వధువు కోసం బహుమతులు కూడా తీసుకుంటాడు. అది మరి వింతగా ఉంది. హలో కింగ్ థియోడర్, శుభాకాంక్షలు. ధన్యవాదాలు సార్. నేను బహుమతులు తీసుకువచ్చాను. దయచేసి ఈ గోల్డెన్ కోట్ ను స్వీకరించండి. ఇది మా కుటుంబంలో ఒక సంప్రదాయంగా ఉండింది. ఇక్కడ వరుడు ఈ గోల్డెన్ కోటును పొలానికి చిహ్నంగా ధరిస్తాడు. అది తరతరాలుగా వస్తూనే ఉంది. తీసుకోండి. వావ్, ఇది అద్భుతమైనది. నేను గౌరవించబడ్డాను. కానివ్వండి, మీరు దీన్ని ఎందుకు ధరించట్లేదు? కింగ్ థియోడర్ గోల్డెన్ కోట్ ధరించబోతున్న సమయంలో జాన్ ఆ మార్గంలోకి దూకి కోటును తన చేతుల్లోంచి బయటకు తీసి నేల మీదకు విసిరాడు. దీనివల్ల కోటు నుండి పెద్ద స్పార్క్ వచ్చి పొగ వచ్చింది. ఈ మూర్ఖత్వం ఏమిటి?
మా కుటుంబ సంప్రదాయాలను ఎగతాళి చేయడానికి మీకు ఎంత ధైర్యం? ఇది నిజంగా అవమానం. మా కుటుంబ వారసత్వాన్ని అవమానపరచడానికి మీరు అతన్ని అనుమతిస్తున్నారా? అతను చెప్పింది నిజమే జాన్. మీరు ఆరోపణలు తీసుకురావడం తప్ప నాకు వేరే మార్గం ఏమీ కనిపించటం లేదు. మీరు ఇప్పుడే డెలీలియా రాజ్యం నుండి జీవితకాలమంతా బహిష్కరించబడ్డారు. వద్దు, ఇదంతా జరిగింది నా వల్లనే. ఎవరైనా వెళ్లాల్సి వస్తే అది నేను, నా రాజు అయి ఉండాలి. అసలు ఏం జరిగిందో మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. లేదు లేదు, దీనికోసం అతను తన మీద నేరం వేసుకోవడం నేను ఒప్పుకోను. మీకు ఇప్పుడే మీ జీవితం తిరిగి వచ్చింది. నేను బయలుదేరే ముందు నేను కొన్ని చివరి మాటలు చెప్పొచ్చా? తప్పకుండా మీరు చెప్పవచ్చు. నేను ఇప్పటిదాకా చేసినదంతా రాజు జారియన్ మీపై ఉంచిన మంత్రాల నుండి మిమ్మల్ని రక్షించడం. గాంగ్ శబ్దంతో వెంబడించిన స్టీడ్, మీరు దాన్ని మౌంట్ చేసి ఉంటే, ఒకవేళ ఎక్కి ఉంటే అది మిమ్మల్ని చాలా దూరం తీసుకువెళ్లేది, మరలా తిరిగి వచ్చేది కాదు. మరియు ఆ గోల్డెన్ కోట్, అది కుటుంబ వారసత్వం కాదు. ఆ కోటు మీరు వేసుకునుంటే కనుక అది మిమ్మల్ని మరియు మొత్తం రాజ్యాన్ని ఒక రాయిగా మార్చివేసేది. నేను ఇలా చేసింది మీ 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 మహారాజా. అయ్యో జాన్, నా అత్యంత నమ్మకమైన సేవకుడా, నేను ఏం చేశాను? నాన్నా, మీరు ఎలా నాన్న అక్కడికి ఎలా వెళ్ళారు? అతను పారిపోయాడని అనిపిస్తోంది. ఓ పాపం జాన్. ఇప్పుడు మీరు కూడా ఉండండి. నా దగ్గర ఆలిస్టర్ మంత్రదండ ఉంది. నేను ఇంతకు ముందు ఎందుకు ఆలోచించలేదు? సలసిం. పోయిన అతని రూపం అతనికి తిరిగి రావాలి. అలా గాలి బ్రష్ తో ఫెయిత్ఫుల్ జాన్ కళ్ళు తెరిచాడు. మరొకసారి బాగానే ఉన్నాడు. ఓ, ధన్యవాదాలు నా స్నేహితుడా. నా కోసం అంత దూరం వెళ్ళి పనిచేసిన నా స్నేహితుల కోసం ఇంత చేయాలి. మరియు నాకు కూడా. నా వద్ద ఉన్న అత్యంత నమ్మకమైన వ్యక్తివి ఇప్పుడు నువ్వే. ఈ రోజు నుండి నువ్వు ఇకపై నా సేవకుడిగా కాదు, నా స్నేహితుడిగా ఉంటావు. నాకు ఓ షరతుంది. మీరు మరి ఫ్రెడ్డీని ఫెర్రెట్గా తిరిగి మార్చగలిగితేనే. స్నేహితుడుగా ఉన్నందుకు సంతోషం.